వరి కోతలు మొదలయ్యాయి కాబట్టి అన్ని గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులకు అందుబాటులోకి తీసుకువస్తున్నామని కొండపాక ఏఎంసీ చైర్మన్ విరుపాక శ్రీనివాసరెడ్డి తెలిపారు. దళారుల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని సూచించారు. పండిన ఆఖరి గింజ వరకు ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం బొప్పాయిపల్లి, మేదినీపూర్, మాత్పల్లి, లకుడారం గ్రామాల్లో సర్పంచులతో కలిసి ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే వరి ధాన్యాన్ని పొలాల వద్ద ఆరబెట్టి తీసుకురావాలన్నారు. వడ్లు కొనుగోలు జరిగిన 24 గంటల్లోనే రైతుల ఖాతాలలో డబ్బులు జమ అవుతాయన్నారు. హమాలీ కూలీలు ధాన్యం జోకే సమయంలో రైతులను మోసం చేయొద్దన్నారు. ప్రతి రైతు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే పండించిన ధాన్యాన్ని అమ్మి గిట్టుబాటు ధరను పొందాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచులు కన్నెమైన సంపత్ యాదవ్, ఆకుల భద్రప్ప, బూరుగుల మధుమోహన్, బచ్చలి శ్రీలత మహిపాల్, శిల్పా నరసింహులతో పాటు మండల ఐకేపీ ఏపీఎం విజయ నిర్మల, ఏఓ గోవిందరాజులు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, రైతులు పాల్గొన్నారు. ఐకేపీ సెంటర్ ద్వారా ఇంతకుముందు బొబ్బాయిపల్లి, తిప్పారం, మాత్పల్లి, మేంపూర్ గ్రామాల్లో ఒడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. అలాగే ఫ్యాక్స్ సెంటర్ ద్వారా ఈరోజు లడ్డారంలో ఒడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఒకటే రైతులకు చెప్పేది, మ్యాచర్ వచ్చేటట్టు ఎండబెట్టి కాంటకి ఈరి కాంట అయినాక 24 గంటల్లో ఇక డబ్బులు పడుతున్నాయి. కాబట్టి ఏంటంటే రైతులు కూడా సహకరించాలి. మేము జల్లి పట్టము అది అనకుండా జల్లి పట్టి పెట్టిన తర్వాత కాంట తీసుకుంటారు. అమలు కూడా ఇబ్బంది పడకూరు. ఏమైనా ఇబ్బంది ఉంటే మీ సీఓకి చెప్పండి. సీఓ మాకు చెప్తే మేము రైతుల కష్టాలు ఏం లేకుండా చేస్తాం. ఎంబడెంబడి ప్రతి ఒక్క గింజ ఈరోజు కంపల్సరీగా ఉంటుంది. గవర్నమెంట్ మీద అది చేయదు. ఏ రైతుకు పడిన ప్రతి ఒక్క గింజ కొని ఈరోజు ట్రాన్స్ఫర్ చేస్తారు. కాబట్టి మీరు అందరు సహకరించాలి. ఇప్పుడే ఎందుకంటే చూసిరు మీరు గతంలో రేవంత్ అన్న సారథ్యంలో ప్రజాపాలనలో ఈరోజు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ శ్రమాంచ కృషి చేస్తున్నారు. నిన్న మొన్ననే రైతు భరోసా పడ్డది, రైతు రుణమాఫీ చేసినాము. ఈ రైతుల అండదండాలు రేవంత్ అన్నకు ఉంటే రాబోయే కాలం కూడా ఇంకా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రైతులకు మరెన్నో పథకాలను తీసుకొచ్చే విధంగా ముందుకెళ్తున్న రేవంత్ అన్నకు మరి అందరం సహకరించాలి. ఇక్కడ కూడా రైతులకు ముఖ్య చేయమని చెప్తానంటే కంపల్సరీ మ్యాచ్ వచ్చేటట్టు ఎండబోయి జల్లి పట్టి కాంటగీరి పోతుంది. ఇబ్బంది పడదు. ఎందుకంటే ఇక్కడ కాంట అయిపోయాక ఎండపోయకపోతే రైస్ మిల్ పోయాక 5 కిలోలు కట్టు 10 కిలోలు కట్టని గవర్నమెంట్ మీద బదనాం చేయకూడదు దయచేసి. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నది. ప్రతి ఒక్క గింజ కొని ఈరోజు రైతులకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉంది. కాబట్టి అన్న చెప్పింది ఏంటంటే మంచిగా ఎండ పోసి జల్లి పట్టి మీరు ఒడ్లు పట్టిస్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, తొందరగా డబ్బులు పడతాయని చెప్తున్నాడు. మరి మీరు కూడా 6 నెలలు కష్టపడ్డ కష్టాన్ని మరి బాగా ఎండబెట్టుకొని బాగా మీరు జల్లి పట్టుకుంటే తొందరలో మీకు డబ్బులు పడుతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు కూడా మీకు రైతులకు ఇబ్బందులు చేయాల్సిన అవసరం కూడా అన్నగారికి లేదు, సీఎం గారికి లేరు. మరి మీరు కష్టపడ్డదాన్ని మరి ఫలితం వచ్చేటట్టు చూసుకోవాలని కోరుకుంటున్నాను.